వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. 18వ లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందన్నారు. తమ ప్రభుత్వ విధానాలను విశ్వసించి ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టినట్లు చెప్పారు. 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడారు. ఇటీవల నీట్, యూజీ, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాల గురించి ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలన్నారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు రాష్ట్రపతి. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం, పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన భారత ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారన్నారు. ప్రజలు నిజాయితీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారని వెల్లడించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా సభకు వచ్చారన్నారు ద్రౌపది ముర్ము. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు ముర్ము. ప్రభుత్వం 10 ఏళ్ల సుస్థిర అభివృద్ధి సాధించిందన్నారు. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఈసారి కాశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని, శత్రువులకు గట్టిగా బదులిస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రజల పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని రాష్ట్రపతి అన్నారు. माननीय सदस्यों, सरकार का ये निरंतर प्रयास है कि देश के युवाओं को अपनी प्रतिभा दिखाने का उचित अवसर मिले। सरकारी भर्ती हो या फिर परीक्षाएं, सुनिए परीक्षाएं किसी भी कारण से इनमें रुकावट आए, ये उचित नहीं है। इनमें शुचिता और पारदर्शिता बहुत जरूरी है। हाल ही में कुछ परीक्षाओं में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध है। हमारे इससे पहले भी हमने देखा है कि कई राज्यों में पेपर लीक की घटनाएं होती रही है। इस पर दलीय राजनीति से ऊपर उठकर देशव्यापी ठोस उपाय करने की जरूरत है। రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భద్రతగా, భరోసాగా ఉండేలా చేస్తామన్నారు. వైజాగ్ సిపి కార్యాలయంలో డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడారు. సోషల్ మీడియాలో నేటికి నేను బాధితురాలినని చెప్పారు. అసభ్య పోస్టులపై విచారణ చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తీసుకొస్తామని అనిత అన్నారు. ప్రజలు ధైర్యంగా స్టేషన్ కు వెళ్లి బాధలు చెప్పుకునేలా భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు హోంమంత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినప్పటికీ పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. నేటికి విశాఖ జిల్లాలో ఒక పిఎస్ రేకుల షెడ్డులోనే నడుస్తుందని తెలిపారు. విశాఖలో సిపి కార్యాలయం తాకట్టులో ఉందన్నారు. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయని చెప్పారు. ఎస్కట్ వాహనాలు కూడా పనిచేయట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చాలా చోట్ల సీసీ కెమెరాలు, ప్రింట్ స్కానర్లు పనిచేస్తలేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. హోంశాఖకు ఎన్ని నిధులు అవసరమో నివేదిక సిద్ధం చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కూడా గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడారు. మేము దొంగతనం చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు అడగద్దు అనేలా బీఆర్ఎస్ వాదన ఉందని ఎద్దేవా చేశారు అద్దంకి. ఏ కమిషన్ వేసినా కమిషన్ను ప్రశ్నించడం, ఎదురు దాడి చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినట్టు విందామని, ప్రతి అంశం అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్ రారని విమర్శించారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలో తెలవడం లేదన్నారు.
రైతు రుణమాఫీని దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి తర్వాత ఏ సీఎం చేయలేకపోయారని ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని తెలిపారు. దీనిపై కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వల్ల నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సంపన్న పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరన్ మర్చెంట్ కూతురు రాధిక మర్చెంట్ వివాహం జూలై 12న జరగనుంది. ఈ వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అంబానీ ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను పంచిపెట్టే పనుల్లో నిమగ్నమైంది. అంబానీ మర్చెంట్ ఫ్యామిలీలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. నీతా అంబానీ ముందుగా వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందించింది. ఈ క్రమంలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టెలో కళాఖండంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అనంత్ రాధిక పేర్లలోని తొలి అక్షరాలను లైట్లు ఎరుపు రంగులతో అలంకరించారు. ఇక ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. మొత్తం ఓపెన్ చేసిన వెంటనే వెండితో చేసిన ఆలయం, ఆ తర్వాత ఆలయం లోపల వెండితో చేసిన వినాయకుడు, దుర్గమాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ కార్డుతో పాటు పలు బహుమతులు కూడా స్వయంగా అంబానీ ఫ్యామిలీ అతిథులకు అందజేస్తుంది. ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం 6,50,000 ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో 3 కేజీల వెండి దేవాలయంతో పాటు 24 క్యారెట్ల బంగారు విగ్రహంతో కూడిన వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా తయారు చేయించారు. దీంతో అత్యంత ఖరీదైన వివాహం అంటూ వైరల్ అవుతుంది. అయితే గతంలో అంబానీ కూతురు ఈషా అంబానీ వెడ్డింగ్ కార్డు కోసం 3 లక్షలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. అయితే తమ వివాహానికి రావాలని ప్రముఖులు సన్నిహితుల ఇంటికి వెళ్లి అనంత్ అంబానీ ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహ వేడుకలు జూలై 12, 13, 14 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తనను కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వడం లేదని మండిపడ్డారు కౌశిక్. రేవంత్ రెడ్డి సోదరుడు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, జీవోను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందని కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఏ హోదాలో రేవంత్ సోదరుడు చెక్కులు పంచుతున్నారని సీరియస్ అయ్యారు. మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే అన్నారు. ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చాక మీ పని చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ నాయకులకు రిక్వెస్ట్ చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘంలో జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇలాగే ప్రజా జీవితంలో కొనసాగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అన్నారు మంత్రి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. ప్రజాస్వామ్యంలో పోరాటాలు, ఉద్యమాలు, ఎన్నికల వరకే సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు రవాణా శాఖ మంత్రి. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తామన్నారు. విద్య, వైద్య, రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో 26,000 స్కూళ్లకి 11,000 కోట్లతో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు కృషి చేసినట్టు భవిష్యత్తులో కూడా కృషి చేయాలని సూచించారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపిన జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ చైర్మన్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ సన్మానించారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచినీళ్లు అందివ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు బట్టి, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగిలేటితో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే 125 కోట్ల రూపాయలతో మళ్లెందుకు పనులు చేపడతామన్నారు. ప్రాధాన్యాల మేరకు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు బట్టి. 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకుని పనులు మొదలు పెట్టుకున్నాం. గతంలో 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో
మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని విమర్శించారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సింగరేణి పరిధి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో సీఎం కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు ఒకటై నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్టు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచి పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయన్నారు కేటీఆర్. హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పనిచేశాయని ప్రశంసించారు మాజీ మంత్రి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ పార్టీ విధానమని క్లారిటీ ఇచ్చారు. ఉద్యమ కాలం నుంచి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే తమ విధానమన్నారు. అందుకే ప్రైవేట్ కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి రైతు బీమాను ఎల్ఐసికి ఇచ్చామని గుర్తు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్కు అప్పగించామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణ కోసం పనిచేశామని ప్రతి కార్మికునికి అవగాహన ఉందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు 9 సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారన్నారు. కేంద్రం బలవంతంగా 2 బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టేడు రాష్ట్ర బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు కాకముందే, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయని మండిపడ్డారు. రాష్ట్ర గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్ బీజేపీలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 21, 22న జరిగే బోనాల జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా సహకరిస్తేనే బోనాల పండుగ విజయవంతమవుతుందన్నారు పొన్నం. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా, సామాజికంగా, సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలు అంటేనే హైదరాబాద్ సంబంధించిన ఒక సంస్కృతి సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గౌరవనీయులు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామారావు గారు అందరూ కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మాట్లాడే సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే మాట పనిచేస్తూ ప్రస్తుత సీజన్లోనే గోదావరి జిల్లాలతో ఖమ్మం జిల్లాలోని బీడు భూములను తడపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్నకు ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్ హౌస్ను సందర్శించిన మంత్రి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందులో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు.
దీని తర్వాత కూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. వైసీపీ అరాచకాలకు ఆ పార్టీ కార్యాలయాల అక్రమ కట్టడాల నిదర్శనమని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గణపతిరాజు విమర్శించారు. విజయనగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి చిన్నదానికి హడావుడి చేసి వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయ భవనాలు మాత్రం అత్యంత గోప్యంగా చేపట్టారన్నారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలమని ఎమ్మెల్యే హెచ్చరించారు. వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఏది చేసినా కూడా వాళ్ళు చాలా షో వర్క్ చేసేస్తారు. అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేశాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు. అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్ గా ఉంచారనమాట. వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేశామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్ గా మెయిన్ ఓల్డ్ సిటీ మర్డర్లకు అడ్డాగా మారిందని గోష్మహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయన్నారు. ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచుతున్నారని తెలిపారు. దుకాణాలను బంద్ చేయించేందుకు పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎంఐఎం నేతలకు పాత బస్తీ అడ్డగా మారిందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలాపూర్, షాలిబండ, బేగంపేట, మల్లెపల్లి, ఆసిఫ్ నగర్, కాలపత్తర్, కాచిగూడ, మెడ్చల్ వంటి ప్రాంతాల్లో దోపిడీ ఎక్కువ అయిందన్నారు రాజ్ సింగ్. మెడ్చల్లో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ మర్డర్ చేశారన్నారు ఎమ్మెల్యే. భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీ చేయవచ్చునని ఇంకా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు గోష్మహల్ ఎమ్మెల్యే. ఇలాంటివి జరగొద్దంటే ముఖ్యమంత్రి ఎవరికి భయపడొద్దని, పోలీసులు మీ ఆదేశాలు ఫాలో చేయాలి కానీ అసాద్ ఆదేశాలు కాదన్నారు ఎమ్మెల్యే రాజ్ సింగ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ డంపింగ్ దుకాణంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు దర్శనమిచ్చాయి. నియోజకవర్గంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో పంపిణీ చేయాల్సిన పుస్తకాలు బహిరంగ మార్కెట్లో కనిపించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి విద్యార్థులకు పంపిణీ చేయకుండా స్క్రాప్ కింద విక్రయించినట్లు భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు పుస్తకాలను ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండా సొమ్ము చేసుకునేందుకు యత్నించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఏపీ రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని రైతులు చితికిపోయారన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి గాడిలో పెట్టాలని విజయవాడ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు పంట రుణాలు, పెట్టుబడి సాయం అందించాలని కోరారు. గత ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి పట్టించుకోనటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగానికి జరిగినటువంటి అన్యాయం, రైతులకు జరిగినటువంటి అన్యాయం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. రుణాలు అందించాలి. అనేక పోలవరం ప్రాజెక్టుతో పాటు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులు, కాలువల రిపేర్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీటన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి వ్యవసాయ రంగంలో రైతాంగాన్ని నిలబెట్టుకునే దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో మరి చొరవ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైపు నుంచి, కౌలు రైతుల సంఘం వైపు నుంచి తీసుకోబోతున్నాం. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాలు 90% సబ్సిడీ మీద ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ప్రతి చివరి భూముల ఎకరాకి
నీళ్లు అందించాలని చెప్పి ఈ సందర్భంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల అద్వానీని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కాగా అద్వానీ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్గా నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ మర్యాదలు లేని జగన్ సభా సంప్రదాయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే విషయంలో జగన్ హుందాగా వ్యవహరించలేదని మండిపడ్డారు. మంత్రి హోదాలో తొలిసారి ఆమె పార్వతీపురం మాన్యం జిల్లాలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు. పార్వతీపురం, కురూపం, పాలకొండ ఎమ్మెల్యేలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికే ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను. అంత దారుణంగా వ్యవహరించారు. సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి, అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చుని పెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చుని పెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే? మీరా మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు. వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చుని పెట్టవలసిన అవసరం ఉంది కదా. నిన్న మీరు చూడండి, పార్లమెంట్ మోడీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న ఓం బిర్లా గారిని ఎంత గౌరవప్రదంగా కూర్చుని పెట్టి వచ్చారు. అది ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అది ఆచారం. అట్లాంటి వాటికి కూడా మీరు తిలోదకాలు ఇచ్చేస్తారు. ప్యాలెస్ల పిచ్చి ఏంటో నాకు అర్థం అవడం లేదు. విపరీతమైన ప్యాలెస్ల పిచ్చి. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు పార్టీ కార్యాలయం కింద కట్టుకుంటున్నారు. ఓకే, మీ పార్టీ కార్యాలయాలు మీ ఇష్టం కట్టుకోండి. కానీ ఎవరి సొమ్ములో కడుతున్నారండి? మీరు కొనుక్కున్నారా? 10 రూపాయల లీజుగా రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు లీజులకు తీసుకొని ప్రభుత్వ భూములో మీరు కట్టేస్తారు. కోర్టులు అడగకూడదంట, ప్రభుత్వాలు అడగకూడదట. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.